మంచిర్యాల జిల్లాలో బీజేపీకి గ్రామ పంచాయతీ ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారని, అభివృద్ధికి కేంద్ర నిధులు మంజూరు చేయడం వల్లే పంచాయతీలో డెవలప్ కనిపిస్తుందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఓటర్లు నమ్మడం లేదని, 50% పైగా తమ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులే గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆయా పార్టీలు అయితే వారు బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించుకునేందుకు శ్రమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ గ్రామ పంచాయతీల్లో ఆయా పార్టీల తరపున బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థుల తరపున ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గ్రామాల్లో తిరుగుతున్నప్పటి నుంచి అప్పుడు ప్రజల నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుంది, వారికి ప్రజలు ఏమంటున్నారు అనేటువంటి విషయాల్ని మనతో మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు ఉన్నారు వెంకటేశ్వర్ గౌడ్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి వెంకటేశ్వర్ గౌడ్ గారు, ఇప్పటికే 3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీ బీజేపీ తరఫున బలపరుస్తున్నటువంటి అభ్యర్థుల గెలుపు కోసం అయితే మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, ప్రచారం కూడా చేస్తున్నారు. సో ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? నిజంగా బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారా? తప్పకుండా నరేంద్ర మోడీ యొక్క పరిపాలన ఈరోజు సోషల్ మీడియాలో కావచ్చు, వివిధ మాధ్యమాల ద్వారా కావచ్చు, నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను గ్రామీణ ప్రాంత ప్రజలు అందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు పట్టణ ప్రాంత ప్రజలు మాత్రమే చూస్తూ ఉన్నారు, బీజేపీ అట్లా ఇట్లా అని కామెంట్స్ వచ్చేటి. కానీ ఏ గ్రామానికి పోయినా కూడా మీరు పువ్వు గుర్తు పార్టీ కదా, మీరు బీజేపీ పార్టీలు కదా, నరేంద్ర మోడీ పార్టీ కదా మీది అనేటువంటి పద్ధతి లోపల అడుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఇవాళ ప్రజలందరూ ఎడ్యుకేట్ అయినరు. అందరికీ కూడా గ్రామీణ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా కార్మికులు, కర్షకులు, ఇప్పుడు ఏ ప్రాంతానికి పోయినా రైతులు అనేటి వాళ్ళు లేని వాళ్ళు లేరు. ప్రతి రైతు కూడా మాకు మోడీ పైసలు పడతాయి అన్న, మీది 2000 రూపాయలు కిసాన్ సమ్మాన్ నిధి అంటాము. కాబట్టి కేంద్ర ప్రభుత్వ పథకాలు చాలా గ్రామీణ ప్రాంతాలన్నిటికీ చేరుకున్నాయి. ఆ పథకాల ప్రయోజనం రానున్న రోజుల లోపల స్థానిక సంస్థల ఎన్నికల లోపల తప్పకుండా మా అభ్యర్థులు గెలవడానికి సహాయపడుతుందని నేను భావిస్తాను. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కావచ్చు, అంతకుముందు బీఆర్ఎస్ కావచ్చు, ప్రధానంగా బీజేపీపై ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఏర్పడదు కాబట్టి ఆ పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థులను కనుక గెలిపించినట్టయితే అభివృద్ధి ఆగిపోతుంది, అభివృద్ధి జరగట్లేదని చెప్పేసి కొంత మీ ప్రతిపక్షాలు మీ పార్టీపై ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దానిపై మీ కామెంట్ ఏంటి? భారతీయ జనతా పార్టీ గెలిస్తే అభివృద్ధి ఆగిపోతుంది అనేది ఒక భ్రమ కల్పిస్తూ ఉన్నారు మన టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. కానీ ఇవాళ ప్రజలు వాళ్ళ నమ్మే పరిస్థితులలో లేరు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మేమే అధికారంలో ఉన్నాం, మేము గెలిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, ఇక ఇతర ఏ పార్టీ గెలిచినా గ్రామాలు అభివృద్ధి చెందాయి కాబట్టి మేము బలపరుస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే గెలిపించాలని చెప్పేసి పిలుపునిస్తున్నారు. సో దీన్ని ఎట్లా చూడవచ్చు? మీరు గెలిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అని అనుకున్నట్టయితే గత 2 సంవత్సరాల పాలన లోపల తెలంగాణలో ఉన్న గ్రామ పంచాయతీలకు రాష్ట్రం ఇచ్చినటువంటి నిధులన్నీ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ఇన్ని సంవత్సరాల పాటు ఎందుకు గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టలేదు? మీరు గ్రామాలను అభివృద్ధి చేస్తే ఆ ధైర్యం మీకు ఉంటుంది కదా, నిధులు ఇచ్చినప్పుడు మేము గెలుస్తాము అని. ఇవాళ కేవలము 4000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు తెలంగాణ గ్రామ పంచాయతీలకు రావాల్సి ఉన్నది. ఎన్నికలు జరగకపోతే ఆ నిధులు రావు, ఇంత కూడా అభివృద్ధి ఆగిపోతుంది అనేటువంటి భయంతో మీరు ఎలక్షన్లు పెడతా ఉన్నారు తప్ప మీ మీద సానుకూల వాతావరణం ఉన్నదని కాదు. మీరు ఓడిపోతారని తెలుసు ఖచ్చితంగా. అందుకే మీరు ఈ 2 సంవత్సరాలు ఆలస్యంగా ఎన్నికలు పెడతాను తప్ప మీకు అలాంటి అవకాశమే లేదు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వము యొక్క బలపరుస్తున్నటువంటి అభ్యర్థులు గెలిచినట్టయితే మాకు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీల ద్వారా కావచ్చు, ఎమ్మెల్సీల ద్వారా కావచ్చు, ఎమ్మెల్యేల ద్వారా కావచ్చు అధికమైనటువంటి నిధులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఇచ్చేటువంటి నిధులు కూడా కేంద్రం నుంచి డైరెక్ట్గా గ్రామ పంచాయతీలో పడుతూ ఉన్నాయి. ఇంకా కూడా గ్రామ పంచాయతీ స్థాయి లోపల కూడా సర్పంచ్లకు, బీజేపీ అభ్యర్థులకు అవకాశం కల్పించినట్టయితే ఇంకా అధిక నిధులు వస్తాయనేటువంటి ఆలోచన లోపల ప్రజలందరూ ఉన్నారు. మేము కూడా ఆ మేరకు ఏదైతే మా సర్పంచులు గెలిచినటువంటి అభ్యర్థులు గెలిచిన చోట కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ ప్రాంతాల యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని అధిక నిధులు రావడానికి మా కేంద్ర మంత్రులు బండి సంజయ్ తోటి కావచ్చు, కిషన్ రెడ్డి గారితో కావచ్చు, మా పార్లమెంట్ సభ్యులతో కావచ్చు, ఎమ్మెల్సీలతో కావచ్చు ప్రయత్నం చేసి ఆ ప్రాంతాల అభివృద్ధికి విశేషమైనటువంటి కృషి చేస్తాం. మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఎన్ని గ్రామ పంచాయతీలలో బీజేపీ అభ్యర్థులను నిలబెట్టారు, ఎంతమంది గెలుస్తారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? మేము
మన మంచిర్యాల జిల్లాలో కూడా 3 దఫలుగా జరుపుతున్నటువంటి ఎన్నికల లోపల దాదాపు 150 మంది సర్పంచ్ అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ బలపరుస్తూ ఉన్నది. అందులోపల 50% మేము గెలుస్తామనేటువంటి ధీమాతోటి ఉన్నారు. వాళ్ళందరూ కూడా గ్రౌండ్ లోపల క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ యొక్క పథకాలు తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉన్నది అని చెప్పి అభ్యర్థులందరూ మాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు. మాకు ఒక బ్రహ్మాండమైనటువంటి గట్టి నమ్మకం ఉన్నది. తప్పకుండా ఈసారి ప్రజలు భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థులను గెలిపిస్తారనేటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ గలమైన నమ్మకం ఉన్నది. మేము 50% కన్నా ఎక్కువ మేము గెలిచేటువంటి అవకాశం ఉంది. మంచిర్యాల జిల్లాకు సంబంధించి ప్రచారంలో అయితే అభ్యర్థుల తరపున ప్రచారం కొనసాగిస్తున్నాం. 50% పైగా గ్రామ పంచాయతీల్లో ఈ కాషాయపు జెండా ఎగరేస్తామని చెప్పేసి అయితే జిల్లా అధ్యక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక మరో రాష్ట్ర నాయకులు ఉన్నారు, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు. సో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా తీసుకున్నట్టయితే మీరు రైతులకు సంబంధించి బీజేపీ పక్షాన పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో రైతుల పక్షాన రాష్ట్ర నాయకులు మీరు. సో రైతుల మద్దతు ఎట్లా ఉంది బీజేపీ? రైతుల కోసము రైతులు ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏదైతే ఉన్నదో ప్రధానమంత్రి గారు అయిన తర్వాత రైతాంగం అంతా కూడా మేలుగా ఉన్నది. ఇవాళ ఫర్టిలైజర్ ఉన్నది. ఇవాళ ఫర్టిలైజర్ ఏదైతే ఉన్నదో 4,000 అమ్మాల్సి 2,000కి వస్తూ ఉంది, 2,000 సబ్సిడీ ఇస్తూ ఉన్నది. రైతు ఆదాయం రెట్టింపు చేయాలనేది ఒక భారతీయ జనతా పార్టీ. రాష్ట్రానికి వచ్చేకల్లా మేమిచ్చే గాలితోటి బతుకుతున్నది, మేము ఇచ్చే ఆక్సిజన్ తోటి వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. మేము లేకపోతే వస్తుంది అది. ఇలా పీల్చే గాలి కూడా ఈ భారతదేశంలో పీల్చే గాలి కూడా నరేంద్ర మోడీ గారు ఇస్తున్నది. ఆ రోజున కరోనా వచ్చినప్పుడు ఏదైతే ఉన్నదో అందరూ కూడా నానా బాధలు పడ్డారు. మా నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్పిర్రో ఆ రోజు ఆ చెప్పిన మాటలకే జనం బతుక ఉన్నారు. ఆ జనం ఏదైతే ఉన్నదో ఇవాళ జీవిస్తూ ఉన్నారు. ఇవాళ గ్రామాలకు వెళితే ఇంకా బ్యాటు గుర్తో పువ్వు గుర్తు వేరే గుర్తు పువ్వు గుర్తు అయినట్టే ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక గ్రామ పంచాయతీ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోదు. దట్ ఇస్ మై ఛాలెంజ్. మేము ఛాలెంజ్ చేస్తున్నాం బీజేపీ వాళ్ళకి. పార్టీ పరంగా కాకుండా, పార్టీ గుర్తుల మీద కాకుండా అభ్యర్థులను బలపరచడం మట్టుకు మాత్రమే చేస్తున్నటువంటి పరిస్థితి ఎన్నికలు ఇది. అంటే పార్టీ గుర్తు అయితేనే గెలుస్తారా? అంటే బలపరిస్తే గెలవలేరా? వట్టి ఇట్లా గెలుస్తాము కానీ ఆ గుర్తించినట్టే ఉంటే ఒక్క సీటు కూడా పోదు. ఇవాళ వాళ్ళు గాలి పీల్చుకునే పరిస్థితి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్కి లేదు ఇవాళ. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసాతోటి మేము 15,000 రూపాయలు ఇస్తున్నాం రైతు భరోసా అని చెప్పేసి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. సో బీజేపీ రైతులకు ఏం చేయట్లేదని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి దీన్ని మీరు ఎట్లా చూస్తారు? రైతులకు ఏదైతే ఉన్నదో రైతుల పేరు చెప్పి గద్దెనెక్కింది మీరు, రైతాంగాన్ని మోసం చేసింది మీరు. రైతులకు ఏవైతే ఇస్తానో ₹1 ఎవరికి ఇచ్చింది లేదు. పోయిన ఎలక్షన్ల ముందు కూడా కొంత అమ్మినావు, కొంత ఇచ్చేసినావు. కానీ భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉన్నదో ఢిల్లీ నుంచి వచ్చే ప్రతి నిధులు కూడా రైతాంగానికి ఇచ్చే పైసలు మేము ఇస్తూ ఉన్నాం. రైతులకు సంవత్సరానికి ₹6,000 ఇస్తూ ఉన్నాం. అది డైరెక్ట్గా నిధి వస్తూ ఉన్నది, పడుతూ ఉన్నది. వాళ్ళు ఎకరాలు ఉంటే ఇస్తూ ఉన్నారు. మేము 10 గుంటలు ఉన్నా కానీ ₹6,000 మనం ఇస్తూ ఉన్నాం. రైతులు మా వైపే ఉన్నారు, భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ మీరు చూస్తారు, తక్కువ టైమే ఉన్నది. ఇది చూసిన తర్వాత ఇక్కడున్న ఏదైతే పొట్టైన ముఖ్యమంత్రి ఉన్నాడో ఆయనకు సమాజ్ కాదు, ఆయన అందరిని తొక్కుతా అంటాడు కదా, తొక్కింపబడతాడు ఇవాళ రైతులతోటి. రైతులకు హామీలు ఇచ్చిర్రు, 15,000 ఇస్తామని ₹15 కూడా లేదు. ఇవ్వాలటకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, రుణమాఫీ రూపాయి చేసింది లేదు. హామీలు తప్ప హామీలు నెరవేర్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. రాబోయే రోజులు భారతీయ జనతా పార్టీయే తెలంగాణ లోపల కూడా మొత్తం భారతీయ జనతా పార్టీ రోజులే. ఈ మా పార్టీ కూడా ఇవాళ ఏదైతే ఉందో 80% గ్రామ పంచాయతీ సీట్లు మేము గెలుస్తున్నాం. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. కూలీలు, కార్మికులు కాదు కర్షకులు కూడా తమ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారని, తమ పార్టీకి మద్దతు ఇస్తున్నారని చెప్పేసి కూడా ప్రధానంగా బీజేపీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. బీజేపీ పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థులు దాదాపు 50 నుంచి 60% మంది మంచిర్యాల జిల్లాలో గ్రామ పంచాయతీల్లో తాము బలపరుస్తున్నటువంటి అభ్యర్థులు అయితే గెలుస్తారని చెప్పేసి అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ పార్టీ తరపున ఎవరైతే అభ్యర్థులను బలపరుస్తున్నటువంటి అభ్యర్థుల తరపున ప్రచారంలోకి వెళ్ళినప్పుడు దాదాపుగా ఇటు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసినటువంటి వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎండగడుతూ తాము అధికారంలోకి వస్తే పక్కాగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి అయితే బీజేపీ వారికి ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఓటర్లకు చెప్తూ ఓట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడైతే దాదాపుగా మంచిర్యాల జిల్లాకి సంబంధించి 3 విడతలుగా జరిగేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇక్కడ దాదాపు 50 నుంచి 60% మంది వీరు బలపరుస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిచి తీరుతారని చెప్పేసి అయితే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ సారాయ్తో శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా నుండి.